ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీ దారిద్ర్యము అనేటువంటిది పూర్తిగా తొలగిపోవాలి అంటే దాని అర్థం ఏమిటి అనంటే, కొంతమంది ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ పైకి ఎదగకపోవటము అని అంటారు. లేదా డబ్బు అనేది జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటారు, ఒక పర్పస్ కోసం దాస్తారు, మళ్ళీ అనుకోకుండా ఏదో ఒక ఖర్చు అనేది ఎదురొచ్చి ఆ దాచిన డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా జరగకపోవటము, ఎప్పుడు మాకు ఇలా కష్టాలేనా, ఈ దరిద్రమేనా, నా వివాహం దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను ఎప్పుడు ఇలాగే ఉంది, లేదా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము ఇలాగే ఉన్నాము. కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాడు కావచ్చు, మానసికంగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసినది అనంటే, 5 బుధవారాల పాటు కాలభైరవుడికి దీపారాధన అనేది చేయండి నాన్న. కాలభైరవుడి గుడికి వెళ్ళి దీపారాధన అనేది 5 బుధవారాల పాటు చేసిరండి. బుధవారాల పాటు కాలభైరవుడికి దీపారాధన చేసిన తర్వాత కలాకంద అని చెప్పేసి ఉంటుంది. కలాకంద మన పాలతోటి అదే స్వీట్ పదార్థం చేస్తారు. ఆ కలాకంద అనేది ఆ తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టించి కొంచెం అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. మరి కాస్త మీరు ఇంటికి తీసుకొని వచ్చి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా 5 బుధవారాల పాటు ఆచరించారు అనంటే తప్పనిసరిగా మరి దృష్టి దోషం అనేది తొలగిపోయి దారిద్ర్యము అనేటువంటిది దూరం అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.